సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు ఒక 10 ఫ్యాషన్ టిప్స్ ఇస్తాను. చూసి ఫాలో అయిపోండి. మిమ్మల్ని ఎప్పుడు రీచ్ చేయలేడు. సో చూసేయండి. సో టిప్ నెంబర్ 1, మనం ఎక్కువ మంది ఇలాంటి షర్ట్స్ వేస్తూ ఉంటాం. ఇలాంటి షర్ట్స్ వేసినప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా కిందకి ఫోల్డ్ చేసి ఉంచండి. అంతేకాని ఇలా పైకి అడ్డదిడ్డంగా ఫోల్డ్ చేశారంటే ఖచ్చితంగా మీరు వేసే షర్ట్ ఎంత కాస్ట్లీ అయినా దాని లుక్ అనేది ఖచ్చితంగా చాలా ఇదైపోద్ది అనమాట. అది ఎంత మంచి షర్ట్ అయినా సరిగ్గా కనిపించదు. సో ఎప్పుడు ఇలా ఎల్బోకి కింద స్లిమ్ ఫోల్డింగ్ చేసి ఉంచారంటే మీరైతే ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ని బట్టి చాలా బాగా కనిపిస్తారు. సో లెట్స్ గెట్ ఇంటు ద టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 2 వచ్చేసి, మీ షర్ట్ అనేది 2 కన్నా ఎక్కువ కలర్స్ ఉండేటట్టయితే అస్సలు చూడకండి. ఎందుకంటే 2 కన్నా ఎక్కువ కలర్స్ ఉంటే మీ లుక్ అనేది చాలా బాగోకుండా అయితే కనిపిస్తుంది. మీ లుక్ బాగుండాలంటే ఇలా సింగిల్ కలర్ షర్ట్స్ కానీ లేకపోతే ఓన్లీ 2 కలర్స్ ఉండేటట్టు చూడండి. అండ్ షేడ్ షుడ్ బి పర్ఫెక్ట్. అండ్ మీరు షర్ట్ కొనేటప్పుడు షర్ట్ సైజే కాకుండా దాంతోపాటు మీకు బాగా సెట్ అయ్యే కలర్ అయితే చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అయితే డార్క్ స్కిన్ అయితే ఇలాంటి డార్క్ షేడెడ్ కలర్స్ వేయాలి. అండ్ లైట్ అయితే లైక్ సంథింగ్ గ్రీన్ ఉంటాయి కదా, అలాంటివి వేయాలి. సో అలాగా మీ షర్ట్ 2 కన్నా ఎక్కువ కలర్స్ ఉంటే అస్సలు బాగా కనిపించదు. అండ్ ఓన్లీ 1 or 2 కలర్స్ ఉంటే మీ కాన్ఫిడెన్స్ని బట్టి మీకు చాలా సూపర్ లుకింగ్ అయితే కనిపిస్తారు మీరు. సో లెట్స్ గెట్ ఇంటు ద టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 3 వచ్చేసి, మీరు కరెక్ట్గా యాక్సెసరీస్ వేయాలి. లైక్ షేడ్స్, వాచ్, చైన్, బ్రేస్లెట్, రింగ్స్ లాగా మీరు కరెక్ట్ యాక్సెసరీస్ యూస్ చేశారంటే మీ అవుట్ఫిట్కి తగ్గట్టు కరెక్ట్గా యాక్సెసరీస్ కానీ వేస్తే చాలా బాగా కనిపిస్తారు. అండ్ నాట్ ఓన్లీ యాక్సెసరీస్, మీ కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్తో యాక్సెసరీస్ వేసుకొని ఉంటే చాలా బాగుంటుంది. అండ్ నాట్ ఓన్లీ మీ షర్ట్ ప్యాంట్ మ్యాచింగ్ అనేదే కాకుండా యాక్సెసరీస్ కూడా ఎలా పడితే అలా కాకుండా కరెక్ట్గా మ్యాచింగ్ ఉండేటట్టు చూడాలి. ఎందుకంటే యాక్సెసరీస్ ఆర్ ద స్టార్ ఐటమ్స్ ఇన్ ద అవుట్ఫిట్స్. అవి లేకపోతే మీరు ఎంత కాస్ట్లీ అవుట్ఫిట్ వేసినా, ఎంత కష్టపడి సెలెక్ట్ చేసుకొని వేసిన అవుట్ఫిట్ అయినా ఖచ్చితంగా సరిగ్గా కనిపించదు. అండ్ కరెక్ట్గా యాక్సెసరీస్ వేసారంటే మీ అవుట్ఫిట్ సూపర్ ఉంటుంది. అది ఎలాంటి అవుట్ఫిట్ అయినా దానికి తగ్గ యాక్సెసరీస్ వేస్తే మిమ్మల్ని మించిన వాళ్ళు లేడన్నట్టు సూపర్గా కనిపిస్తుంది. లెట్స్ గో ఇంటు ద టిప్ నెంబర్ 4. టిప్ నెంబర్ 4, కాన్ఫిడెన్స్. ఇందాక నుంచి మీరు నా నోట్లో నుంచి చాలాసార్లు వినే ఉంటారు కాన్ఫిడెన్స్ అని. సో మీరు ఎలాంటి అవుట్ఫిట్ వేసినా కానీ మీ కాన్ఫిడెన్స్ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ లైక్ అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, సూర్య, విజయ్ దేవరకొండ ఇలాంటి పెద్ద పెద్ద సూపర్ స్టార్సే వాళ్ళు ఎలాంటి అవుట్ఫిట్ వేసినా కానీ దాంట్లో చాలా కంఫర్టబుల్గా కనిపిస్తారు అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మీరు కూడా అలాంటి కాన్ఫిడెన్స్లో ఉండాలి. సో మీరు ఎలాగంటే అవుట్ఫిట్ని ఓన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత కాస్ట్లీ అవుట్ఫిట్ వేసినా కానీ దాంట్లో మీరు కంఫర్టబుల్గా లేకుండా, కాన్ఫిడెంట్గా లేకుండా, ఇది హెవీ అయిందేమో అని చెప్పి అలా కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటే మీరు ఎలాంటి అవుట్ఫిట్ వేసినా కానీ ఖచ్చితంగా వేస్టే. మీరు ఎంత కాస్ట్లీ అవుట్ఫిట్ వేసినా అండ్ ఎలాంటి చిన్న అవుట్ఫిట్ వేసినా మీ కాన్ఫిడెన్స్ అండ్ కంఫర్ట్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యూ నీడ్ టు కేర్ అబౌట్ దాట్. దాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ నథింగ్ కెన్ బీట్ దట్. టిప్ నెంబర్ 4 ఇస్ ద మెయిన్ టిప్. మీరు ఎలాంటి అవుట్ఫిట్ వేసినా కానీ మీ కాన్ఫిడెన్స్ అన్నది ముఖ్యం. కాన్ఫిడెన్స్ లేదే ఎలాంటి అవుట్ఫిట్ వేసినా కానీ వేస్టే. సో లెట్స్ గెట్ ఇంటు ద టిప్ నెంబర్ 5. టిప్ నెంబర్ 5, జీన్స్. మీరైతే ఒక జీన్స్ ప్యాంట్ మీ దగ్గర ఉందంటే అది ఏ షర్ట్ మీదకైనా వేసుకోవచ్చు. ఫార్మల్ షర్ట్, క్యాజువల్ షర్ట్స్, స్వెట్ షర్ట్స్, హుడీస్, ఇలా ఏ షర్ట్ మీదకైనా కానీ కింద జీన్స్ వేసారంటే అది మీ అవుట్ఫిట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. టాన్ జీన్స్ అయినా దేని మీదకైనా కానీ సెట్ అవ్వకపోవచ్చు, కానీ ఒక నార్మల్ ఫేడెడ్ జీన్స్ అయితే దేని మీదకైనా సెట్ అవుతుంది. సో మీరు ఒక మంచి జీన్స్ ప్యాంట్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. అది మీ దగ్గర ఎప్పటిలాగా చీనోస్,
అండ్ క్యాజువల్స్ మీ దగ్గర లేనప్పుడు ఆ జీన్స్ ప్యాంట్ వేసారంటే మీ అవుట్ఫిట్కి అయితే ఒక సూపర్ లుక్ అయితే వస్తుంది. సో జీన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. లెట్స్ గెట్ ఇన్ టు ద టిప్ నెంబర్ 6. టిప్ నెంబర్ 6, హెయిర్ స్టైల్. ఒక మంచి హెయిర్ స్టైల్. చాలామంది హెయిర్ స్టైల్ డజంట్ మ్యాటర్ అంటారు, అండ్ దట్స్ జస్ట్ ఎ మిత్. ఫ్యాక్ట్ ఏంటంటే మీ హెయిర్ స్టైల్ బాగుంటే ఖచ్చితంగా మీ లుక్ అన్నది చాలా బాగుంటుంది. యా, అండ్ మీరు ఎంత కాస్ట్లీ షర్ట్స్ వేసినా, ఎంత కాస్ట్లీ యాక్సెసరీస్ వేసినా, ఒక హెయిర్ స్టైల్ అన్నది సరిగ్గా లేకపోతే అవన్నీ వేస్ట్. మీకు లుక్ సరిగ్గా ఉండదు అండ్ మీ కాన్ఫిడెన్స్ సరిగ్గా ఉండదు. ఇందాక చెప్పినట్టు ఎలాంటి హెయిర్ స్టైల్లో ఉన్న కాన్ఫిడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామందికి సిల్కీ హెయిర్ ఉంటుంది, అలాగనే అలా ఉంటే యూజ్ వ్యాక్స్ పౌడర్, హెయిర్ వ్యాక్స్ అనేది ఉంటుంది. అది యూజ్ చేసి మీకు నచ్చిన హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని కరెక్ట్గా మీరు మీ కాన్ఫిడెన్స్కి తగ్గట్టు దాన్ని పద్దాక ఇలా 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 అనుకుంటా ఉంటే అస్సలు బాగోద్దు. సో ఆ హెయిర్ వ్యాక్స్ అనేవి వాడి ఒక మంచి ప్రాపర్ హెయిర్ స్టైల్ మీరు మీ హెయిర్కి తెచ్చారంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టిప్ నెంబర్ 7. టిప్ నెంబర్ 7, స్టైల్ యువర్ డ్రెస్. అంటే ఒక చెక్ షర్ట్ తీసుకొని, ఒక చెక్ షర్ట్ ఒక జీన్స్ ప్యాంట్ తీసుకొని వేసేసుకోవడం వేరు. అది కాకుండా ఒక వైట్ షర్ట్ ఇంకా దానిపైన ఒక చెక్ షర్ట్ కింద సేమ్ జీన్స్ ప్యాంట్ వేసి ఒక చైను, ఒక షేడ్స్, ఒక వాచ్, ఒక రింగ్ పెట్టి స్టైల్ చేయడం వేరు. సో మీరు వేరింగ్కి స్టైలింగ్కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకొని ఆ చైన్ని బ్రేక్ చేయగలిగితే మీ అవుట్ఫిట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అంతే. సో స్టైలింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. వేసుకోవడం కన్నా ఎలా పడితే అలా వేసేసుకోవడం కన్నా ఇలాగ ఒక మంచి స్టైలింగ్ చేయడం ఖచ్చితంగా దట్స్ వెరీ గుడ్ పాయింట్ ఇన్ దిస్ హోల్ వీడియో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టిప్ నెంబర్ 8. టిప్ నెంబర్ 8 అన్నది పెద్ద విషయమేం కాదు. అది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న మిర్రర్స్ అయితే క్యారీ చేయండి. మిర్రర్ అండ్ ఇలా కోమ్ ఉండేవి అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అలా జోబులోంచి తీసి స్టైల్గా హెయిర్ స్టైల్ చెడిపోయిందని తెలిసినప్పుడు అలా ఇలా ఒక కోమ్ తీసుకొని అలా మళ్ళీ దూకుండా ఉన్నారంటే ఖచ్చితంగా మీ లుక్ అయితే బాగుంటుంది. ఇది జస్ట్ ఆప్షనల్, మీరు క్యారీ చేసినా చేయకపోయినా ఇదంతా మీ కాన్ఫిడెన్స్ బట్టి ఉంటుంది అబ్బా. ఇలాంటి మిర్రర్స్ క్యారీ చేయడం వల్ల కాదు. సో ఇలాంటి మిర్రర్స్ క్యారీ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎప్పుడన్నా మీ హెయిర్ స్టైల్ చెడిపోతే తీసి ఇలా యూజ్ చేసుకొని మళ్ళీ పాకెట్లో పెట్టేసుకోవచ్చు. అండ్ చిన్నగా ఉంది కాబట్టి పాకెట్లు ఈజీగా పెట్టినా కానీ పెట్టామని కూడా తెలీదు. సో లెట్స్ గెట్ ఇంటు ద టిప్ నెంబర్ 9. టిప్ నెంబర్ 9, ఎప్పుడు ఇలా బోరింగ్గా ఉండకండి. ట్రై సంథింగ్ న్యూ. అందరూ వేసే షర్ట్సే కాకుండా మీరు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. లైక్ షర్ట్ మీద టీ షర్ట్ వేసేటట్టు ట్రై చేయండి. లేయరింగ్ అంటే ఎప్పుడు టీ షర్ట్ మీద షర్ట్ వేస్తారు, కానీ షర్ట్ మీద టీ షర్ట్ ఇప్పుడు దాకా ఎక్కువ మంది ట్రై చేయలేదు. మన నెక్స్ట్ వీడియో అదే. సో గెట్ రెడీ, నెక్స్ట్ వీడియో అదిరిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియో కోసం ప్రమోషన్ చేస్తాను ఏంటి, ఈ వీడియో గురించి చెప్పాలి. కానీ ట్రై సంథింగ్ న్యూ అబ్బాయి. ఎప్పుడు అందరూ వేసే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. సో ఇప్పుడు పింక్ కలర్ ఉంది, అది ఎందుకు గర్ల్సే వాడాలి, బాయ్స్ ఎందుకు వాడకూడదు? అలాగా ఆ పింక్ షర్ట్ని కూడా స్టైలింగ్ చేయగలిగి మీ కాన్ఫిడెన్స్తో అలా ఉన్నారంటే మీ అవుట్ఫిట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లైక్ విజయ్ దేవరకొండ ఎప్పుడు ఒకే ఇదిలో ఉన్నాడు. హీఈస్ నోన్ టు బ్రేకింగ్ ద స్టీరియో టైప్స్. ఎప్పుడు సేమ్ కాకుండా హీ విల్ ట్రై సంథింగ్ న్యూ. అలాగే మీరు కూడా ట్రై చేశారంటే ఖచ్చితంగా మీ లుక్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద టిప్ నెంబర్ 10. సో టిప్ నెంబర్ 10 వచ్చేసి బెల్ట్. మీకు ప్యాంట్ సరిపోకపోయినా లూజ్ అయినా టైట్ అయినా బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు బెల్ట్ పెడితే అది మీ అవుట్ఫిట్కి ఇంకో లెవెల్ లుక్ని ఇస్తుంది అనమాట. సో ఆ బెల్ట్ అనేది చాలామంది ఎందుకని చెప్పి యూజ్ చేయరు. బెల్ట్ కలర్, షూ కలర్, వాచ్ కలర్ మ్యాచ్ అయినాయి అంటే మీ అవుట్ఫిట్ని మళ్ళీ ఆర్డర్ ఆపేది అన్నట్టు మార్చేస్తాయి అనమాట. అవి చిన్న చిన్న చేంజెస్ అయినా కానీ చాలామంది పట్టించుకోరు. ఆ చిన్న చిన్న చేంజెస్ చాలా పెద్ద లుక్ అయితే తీసుకెళ్తుంది.
యూ వుడ్ లుక్ లైక్ ఎ సూపర్ స్టార్ ఇన్ సమ్ అవుట్ఫిట్స్. అలాంటి అవుట్ఫిట్స్కి బెల్ట్ అన్నది చాలా ముఖ్యం. సో ఈ వీడియోకి అయితే ఇంత. మరి నా ఫ్యాషన్ టిప్స్గా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో బాయ్ బాయ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టిప్ నెంబర్ 6, హెయిర్ స్టైల్ లేనిదే అని చెప్పను, కానీ హెయిర్ అనేది మెయిన్ కాదు. మాట్లాడుతున్నాను నేను. సో టిప్ నెంబర్ 8 వచ్చేసి పెద్ద విషయం ఏం కాదు. రాట్లేదు తింటే చూపించు. వీడియో ఇంకా రికార్డింగ్లో ఉందా? అండ్ మన లాస్ట్ లాంగ్ వీడియోలో నేను మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే చూపించాను. అండ్ ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే కొన్ని ఇష్యూస్ వల్ల పోయింది. అందుకని ఐ క్రియేటెడ్ ఎ న్యూ ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఇదే అది, ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఫ్యాషన్ టిప్స్ ఎక్కువ అయితే దొరుకుతాయి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.